రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో పూజా సామాగ్రి అమ్మే చోట మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. మాదిపాడు గ్రామంలో సత్యమ్మ తల్లి దేవస్థానం దగ్గర యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై రాజ్ న్యూస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆలయ ఈవో కోటేశ్వరరావును నిలదీయగా ఆయన పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. ఇంకా లోతుగా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాజ్ న్యూస్ ప్రతినిధిని హెచ్చరించారు. ఇక ఎక్సైజ్ అధికారులు కూడా మామూలుకు అలవాటు పడి పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. కొబ్బరికాయలు పూజా సామాగ్రి వద్ద మద్యం సీసాలు చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో పూజా సామాగ్రి అమ్మే చోట మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. మదిపాడు గ్రామంలో సత్యమ్మ తల్లి దేవస్థానం దగ్గర యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై రాజ్ న్యూస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆలయ ఈవో కోటేశ్వరరావును నిలదీయగా ఆయన పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. ఇంకా లోతుగా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాజ్ న్యూస్ ప్రతినిధిని హెచ్చరించారు. ఇక ఎక్సైజ్ అధికారులు కూడా మామూలుకు అలవాటు పడి పట్టించుకోని పరిస్థితి నెలకొంది. అక్కడ కొబ్బరికాయలు పూజా సామాగ్రి వద్ద మద్యం సీసాలు చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. పూజా సామాగ్రి అమ్మే చోట మందు సీసాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఏదైతే మీరు చెప్పినట్లుగా పల్నాడు జిల్లాకు సంబంధించి పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి కూడా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామంలో సత్యమ్మ తల్లి దేవస్థానం దగ్గర మద్యం సీసాలు వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ముక్కులు వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూజా సామాగ్రి అమ్మే చోట యథేచ్ఛగా మరి పూర్తి స్థాయిలో కూడా మరి అక్కడ ఆ డిస్ప్లే పెట్టి మద్యం సీసాలని అమ్ముతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి రాజ్ న్యూస్ ప్రతినిధి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కూడా అక్కడ యథేచ్ఛగా కూడా గుడి ముందు కూడా దాదాపు 5-10 మంది మద్యం సేవిస్తూ కూడా అక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఈవోని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఆయన పొంతం లేని సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి యథేచ్ఛగా 5 షాపుల్లో మద్యం సీసాలు డిస్ప్లే పెట్టి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఈవో తెలియదు, చూడలేదనేటి సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో బెల్ట్ షాపుల పైన మద్యం పాలసీ పైన తీవ్ర స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రకటనలకే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే మీడియా ముఖంగా కూడా బెల్ట్ షాపుల పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం, విపక్షాలను తిప్పికొడుతూ కూడా బెల్ట్ షాపుల పైన రాష్ట్ర సర్కారు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు. అయితే పూర్తి స్థాయిలో మామూలు మత్తుల్లో మునిగిపోతున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అటు వైపే చూడనటువంటి పరిస్థితి. అయితే ఇందులో మనం ఒకటి గమనించవచ్చు శివాని, ఎందుకంటే సాక్షాత్తు ఈవో అక్కడ ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు ఆయన ఆ గుడికి వెళ్తున్నటువంటి సమయంలో కూడా తెలియదంటూ ఆయన సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవోకి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి షాపుల్లో పాట కొట్టుల్లో కాబట్టి ఖచ్చితంగా ఈవోకి తెలిసే ఈ మద్యం పాలసీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఆయన మీడియా ప్రతినిధి అడిగినప్పుడు, రాజ్ న్యూస్ ప్రతినిధి అడిగినప్పుడు మాత్రమే ఆయన సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన అటు అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి మద్యం అదేవిధంగా బెల్ట్ షాపుల వలన కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఈ కదలం తర్వాత మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఇవి ఇప్పుడు